వీటికి వెలువడడానికి ఏం చేయాలంటే వీటిని ధ్యానం చేయాలి. ఒక్కొక్క యంత్రాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, ఒక్కొక్క సింబల్ని ధ్యానం చేస్తున్నప్పుడు దాని ద్వారా అంతగా పూర్వం ఋషులు ఏవైతే ధ్యానం చేశారో వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో మన మనస్సుకు తట్టడం మొదలుపెడుతుంది. అంచేత మొట్టమొదటిగా ఎస్ట్రాలజీలో సింబల్ ఏంటంటే సర్కిల్ విత్ ఏ సెంట్రల్ పాయింట్ అనేటటువంటిది. అంటే మనం దానినే ఏ పాయింట్ అనేటటువంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీళ్ళు ఏం చెప్తారు, మనం మ్యాథమెటిక్స్ చేస్తారు, పాయింట్ ఈజ్ ఏ స్పేస్ వితౌట్ డైమెన్షన్ అని చెప్తారు. లేకపోతే ఏ లొకేషన్ వితౌట్ ఎనీ డైమెన్షన్, ఏదో పిచ్చి పిచ్చి థియరీలు ఉంటాయి. మన వేద సంప్రదాయం ప్రకారం పాయింట్ అంటే అవేకనింగ్, డాన్ అనే పేరుతో చెప్తారు, ఆర్ అవేకనింగ్ ఆర్ ఇనిషియేషన్. ఒక మంచి ఐడియా కానీ మీకు తట్టినప్పుడు అమ్మో తట్టింది అని అనిపిస్తుంది, అక్కడి నుంచి జీవితం మారుతుంది. పొద్దున్న వెలుగు వచ్చిన వెంటనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సూర్యుడు అలాగే, ఈ సూర్యుడు ఏమిటో అనేక మంది సూర్యుడులాగా ఈ సూర్యుడు ఆయన ప్రళయం వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన మళ్ళాగే పుట్టడానికి టైం వచ్చినప్పుడు ఈ స్పేస్ లోంచి సెంటర్ గా మొట్టమొదటిగా వచ్చి నేనున్నాను అనుకుంటాట. అయామ్ దట్ అయామ్ అంటారు. ఏ భాషలో చెప్పినా సరే పరమమైనటువంటి మంత్రము అయామ్ అనేటటువంటి దాన్ని చేస్తారు. దాన్ని అర్థం అవ్వాలంటే ఏం చేస్తారు, యామ్ అనేటటువంటిది నేను కానీ అర్థం అవ్వాలంటే మేడం బ్లావట్స్కి చెప్పినట్టుగా ఒక్కటే ఒక్క సిలబుల్ దానికి సంబంధించినటువంటి ఓం అనేటటువంటి అక్షరం. ఏ భాషలో చెప్పినా ఏం చెప్పినా సరే ఓంకారాన్ని ఎప్పుడైతే ఉచ్చరిస్తాం, ఓంకారాన్ని ఎవరు చెప్పింది మేడం బ్లావట్స్కి, ది యూనివర్సల్ అఫర్మేటివ్ అని. ఈ అయామ్ అనేటటువంటి కానీ, నేను అనేటటువంటి ప్రజ్ఞ కానీ, శూన్యం యందు ఉండేటటువంటి ప్రజ్ఞ కానీ, పైన పరమాత్మ యొక్క ప్రజ్ఞ కానీ మనం అర్థం అవ్వాలంటే కొంచెంసేపు రోజు ఓంకారం చేసి ఏం చేయాలి, వినాలి. ఈ ఓంకారం ఎక్కడి నుంచి వస్తున్నాదో మనసుతో అక్కడికి ప్రయాణం చేసి వెళ్ళాలి. చేస్తే లోపలికి సర్కిల్ విత్ సెంట్రల్ పాయింట్ అంటే ఏమిటో అర్థం అవడం మొదలు పెడుతున్నాం. అయాం మన అందాం దీన్ని స్పిరిట్ అనే పేరుతో వీళ్ళు ఆంగ్లంలో వేద విద్య ఇచ్చినటువంటి వారు దీన్ని స్పిరిట్ అనే పేరుతో పిలిచారు. మనం ఆత్మ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఆత్మ అంటే అర్థం ఏంటి, నేనే అని. ఎవరికైనా ఏమిటి ఉండాలి, ముందు నేను ఉన్నానని తెలియాలి, తర్వాత మిగతా అంతా ఉంటుంది. పొద్దున్న లేవగానే మొట్టమొదట మనకి అవేకనింగ్ అవ్వగానే, అంటే దీన్నే మనం ఈ విద్యను న్యాస విద్య అనే విద్యతో నేర్పిస్తాయి. ఇప్పుడు కూడా అస్ట్రాలజీ కూడా 7 రకములైనటువంటి న్యాసములు అస్ట్రాలజీలో ఇవ్వబడతాయి. లా ఆఫ్ కరస్పాండెన్స్ అన్నాడు చాలకుల్దని. సూర్యుని యందు సూర్యగోళమునందు సమస్తమైనటువంటి పురుషుడుగా సూర్యుని కాని మనం ధ్యానం చేస్తే, నారాయణుడు అనేటటువంటి పురుషుని కాని మనం ధ్యానం చేస్తే, ఇష్టం ఏ దేవత అయినా సరే, శివుడిని ధ్యానం చేసినా అమ్మవారిని ధ్యానం చేసినా, ఆ ధ్యానం చేసేటప్పుడు న్యాసం అనేటటువంటి విద్య మొట్టమొదటి మంత్రోపాసన చేసేటప్పుడు అంగన్యాసం, కరన్యాసం, ఇలా 3 న్యాసములు చెప్తారు. మనం సింప్లెస్ట్ ఉన్న యాసం ఒకటి మనం ఇక్కడ మన యాసంతోనే మొదలుపెడతాం. అంటే యాస్ అబౌవ్ సో బిలో, మన యందు ఏదైతే ఉన్నదో అది ఈ కాస్మాస్ లో ఉండేటటువంటి సూర్యుని యందు ఉన్నది, సూర్యుని యందు ఏదైతే ఉన్నదో సమస్తం మన యందు ఉన్నది. మ్యాన్ ఈస్ ఏ గ్రేట్ సింబల్ ఆఫ్ ఆల్ మెజర్స్. సమస్త ఇక్కడే ఉంటాయి. అంటే మీకు ఒక మాస్టర్ గారు, గురువు గారు చెప్పినటువంటి ఒక కథ చెప్తాను, అంటే బాగుంటుంది. అది చెప్తే ఎన్నిసార్లు చెప్పినా సరదాగా ఉంటుంది. నాలాంటి వాడే ఒకడు అమెరికా వెళ్ళాట. చాలా ఏదో లెక్చర్ భగవద్గీత గురించి చెప్పమంటే వెళ్ళాట. మంచి అక్కడ ది బెస్ట్ హోటల్లో పెట్టారట. ఇచ్చారు పాపం, గౌరవిద్దామని పెట్టారట. లోపలికి వెళ్ళాట. మన బ్యాగు, మన ఒక తువ్వాలు ఏవో పట్టుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గది చూస్తే అంతా ఖాళీగా ఉందట, చలేస్తున్నట్ట. రాత్రి మీరు ఈ ఎంజాయ్ ఇన్ దిస్ రూమ్ అని వెళ్ళిపోయాట. ఏం చేస్తాడు, ఏం చేయలేక తుండు కూడా కింద నేసుకుని పడుకున్నట్టు. పొద్దున్న లేచాట, హౌ ఈజ్ ఇట్ అన్నట్టు. ఇదే పొద్దునంతా చలేసింది, ఏమీ లేదు, ఆకలేసింది అన్నట్టు. ఓ బటన్ నొక్కేట, బెడ్ వచ్చింది. ఇంకో బటన్ నొక్కేట, ఫ్రిడ్జ్ పైకి వచ్చింది. ఇంకో బటన్ నొక్కేట, హాట్ కేసులోనేమో తిన్నానుకున్నాడు. సమస్తం అందులోనే ఉంటాయి, బటన్ నొక్కుకోవడం తెలియాలన్నట్టు. ఈ పెట్టి అందు సమస్తము ఉంటాయి. ఒక బటన్ కూడా మనం తెలియకుండానే జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. అవి వస్తూ ఉంటాయి, ఏమి చేయలేము.
ఊచుకోండి అంటే కాలభైరవుని యొక్క స్వరూపం ఇవాళ శ్రీ పంచమి అనేటటువంటి పేరుతో చెప్తారు. ఇవాళ కామాఖ్య సాధన చేసేటటువంటి వారు, ఉత్తర భారతదేశంలో సాధన చేసేటటువంటి వారు ఈరోజు సరస్వతీదేవి యొక్క పూజ చేస్తారు. అమ్మవారికి ఇష్టమైనటువంటిది భైరవుడు ఒకడు. వీళ్ళు కొంచెం వచ్చి అప్పుడప్పుడు న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. మనం న్యూసెన్స్ అనుకునే న్యూసెన్స్ సంకల్పిస్తే మంచివాళ్ళు కూడా అయి ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు, ఏమి డిస్టర్బ్ అవ్వక్కర్లేదు. చిన్న చిన్న వస్తూ ఉంటాయి, అప్పుడు పాములు కూడా రావచ్చు, ఏ కంగారు ఎప్పటికుండా ఏం చెయ్యమని. మనలోనే ఉంటాయి పాములు తేళ్లు, పాపలు చూస్తాం, మన బుర్రలోనే ఉంటాయి పాములు తేళ్లు అనేటువంటి. ఈ అవేకనింగ్ అనేటటువంటిది, we awaken into a new field, new activity, new initiation. So we awaken now for a 2 months into a new sense which you have not yet to see, and a new vistas which are concealed in us. వీటి యొక్క కరస్పాండెన్స్ అస్ట్రాలజీ ద్వారా మనం ఈ సూర్యుడి యొక్క అంతర్యామి అనేటువంటిది వాళ్ళు లోగోస్ అంటారు, సూర్య అంతర్యామి అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సూర్య భగవానుడే మనకి ఆరాధ్య దైవమే ఉంటాడు ఈ 2 నెలలు. అసలు ఈ మాఘమాసం కాబట్టి ఇంకా ఇంపార్టెంట్. ఆయన సూర్యుడినే ఉపాసిస్తారు. ప్రైమరుడు కానీ పెద్దవాళ్ళైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని ఉపాసించేటప్పుడు ఆయన మొట్టమొదటి పద్యం మూర్తిత్వే పరికల్పిత శిశువృతో వత్మా పునర్జన్మనామ ఆయన మొట్టమొదటి ఇచ్చినటువంటి శ్లోకం సూర్యుని గురించే స్తోత్రం ఉంటుంది. సూర్య ఉపాసనే చేస్తారు. మాఘమాసము శ్రీపంచమి కావలసే సెలెక్ట్ చేస్తాం, కొంచెం ముహూర్తాలు పెట్టుకోవడం తెలుసు కాబట్టి. అమ్మవారు అనేటటువంటి కరుణించిందని ఈ క్లాసులు బాగా సవ్యంగా జరుగుతాయని, మీరంతా సహృదయులని, అని మీ హృదయమనందు చక్కనైనటువంటి ఆర్ద్రత ఉన్నదన్నదే అమ్మవారు. పూర్వకాలంలో పుష్పవృక్షం ఉండేది, ఇప్పుడు పుష్పవృక్షాలు లేవు కాబట్టి చిన్న చినుకులు పడుతాయి. ఎప్పుడైనా సరే మంచిది అయినటువంటి చిన్న చినుకులు పడినప్పుడు శుభం కింద లెక్క. భూమి తడిసి మొక్కల పైకి వస్తాయి కాబట్టి శుభం కింద లెక్క. మంచి టైంలోనే స్టార్ట్ అయిందని మనం అనుకుంటున్నాను నేను. మంచిత అమ్మవారు మనకి క్లాసులని నడిపిస్తూ ఉంటుంది, సూర్యుని ఉపాసన చేస్తూ ఉంటాం. ఆ సూర్యుడు అనేటటువంటి ఆయన మనలో ఒక వెలుగుని తీసుకొస్తూ ఉంటాడు. ఆ తిరుగుచేటటువంటి వెలుగు అనేటటువంటిది నేను అనేటటువంటి వెలుగుగా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, ఏముంటుంది అనేటటువంటి లోపల మనం చేస్తాం. పెద్దలు అనేటువంటి వారు నివారసు గవర్తన్వి పీతాభా స్వచ్ఛనోపమా ఇలాగ అనేక శ్లోకముల్లో ఆయన చెప్తారు. మనకి ఏమీ చెప్పక్కర్లేదు. నేను అనగానే ఎవరిదైనా చెయ్యి ఎక్కడికి వెళ్తుంది. చదువుకున్న వాడైనా చదువుకోకపోయినా, ఫ్రెంచ్ వాడైనా జర్మన్ వాడైనా సరే నేను అనగానే నేనండి నేనండి అని అన్నాడు. నేనని అంటాడు. హృదయం దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఏదో ఉందన్నమాట నేను అనేటటువంటి ఉందని